పరుస్తాడటండి. మేలుతో తృప్తిపరుస్తాడు, మామూలుగా కాదు. మేలుతో తృప్తిపరచబడుదురుగాక. ప్రభు మిమ్మల్ని అందరిని అత్యధికంగా దీవించి ఆస్వాదించుదురుగాక. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 57 అధ్యాయము 18 వచనం మనం చదువుతాం. చదవండి, గమనించండి, చదవండి అమ్మా. నేను వారి ప్రవర్తన చూచితిని, నేను స్వస్థపరచుదును, వారిని నడిపిద్దును, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును. దేవునికి స్తోత్రం. 3 విషయాలు మీరు అక్కడ చూస్తారు. ఒకటి, నేను వారి ప్రవర్తన చూచితిని, నేను వారిని స్వస్థపరుస్తాను. 3, వారిలో దుఃఖించు వారి యొక్క దుఃఖాన్నట వాదారుస్తాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో మాట్లాడబడటానికి సిద్ధపరచబడిన మాట అంటే, నేను వారి ప్రవర్తన చూచితిని. దేవునికి స్తోత్రం. వెనకమాల ఉన్న వాళ్ళకి వినపడతాను నా మాటలో, వినపడితే చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. మీకు వినపడాలి, ఎంత పెద్ద పెద్ద మైకులు పెట్టాం. ప్రైజ్లార్డ్. గమనించండి, ఏం చూస్తున్నాడటమ్మా? చెప్పండి నోటితో. నేను అనగా నేను కాదు. మీ మొఖాలు చూస్తే భలేగా ఉన్నాయి, పండగకు వచ్చారు కదా ఎట్టగైనా. కానీ నేను చోటు చెప్పట్లా. నా ప్రభు అంటాడు, నేను వారి ప్రవర్తన చూచాను, వారిని నేను స్వస్థపరుస్తాను, వారిలో దుఃఖించి వారు ఉన్నారే, ఆ దుఃఖం అంతా తొలగించి కొట్టివేస్తానని గొప్ప వాగ్దానంతో కూడిన మాట చెబుతున్నారు. నిజంగా ఈ మాట విని తీసుకుని వెళ్ళగలిగితే, మీ ప్రవర్తన మీరు కనుక సరి చేర్చుకోవడం గలగటం మీకు వస్తే, మీరు గొప్ప ధన్యులు అవుతారండి. ఈ రాత్రి మీ ప్రవర్తనకి కాస్తంత మీరు మనసు పెట్టండి. ఈరోజు గమనించని అందరూ పై రూపాన్ని చూస్తూ ఉంటారు, కానీ నీ దేవుడు ఏం చూస్తాడు తెలుసా? మన అంతర్భాగాన్ని చూస్తాడు. ఒకానొక సమయంలో సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళాడండి. ఎందుకు అయ్యంటే, వారిలో ఒకరిని అభిషేకిస్తాను అని చెప్పాడు ప్రభు. ఈ యొక్క శామ్యూయేలు వెళ్ళి ఆ యొక్క యెషయా దగ్గరకు వెళ్ళి, నీ కుమారులు ఒకరిని అభిషేకిస్తాను రాజుగా అంటాడు. రాజుగా అభిషేకిస్తే ఎవరికైనా ఆనందమే కదా, మంచిదండి. రాజుగా ఉండాలంటే మా పెద్దోడు తగినోడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మా పెద్దోడు తగినోడు రాజుగా ఉంటానికి, వాడిని అభిషేకించనని తీసుకొచ్చి నిలబెట్టాడండి అదరా. అదేంటో విచిత్రంగా, ఆ పెద్దోడు చాలా అందంగా ఉంటాడు, మంచి ఎత్తరే, మరి యుద్ధంలో మంచి నేర్పరతనం కూడా ఉంది. కానీ ఆ విచిత్రమైన మాట అక్కడ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో. అంటాడు శామ్యూయేలు మొదటి గ్రంథము 16 అధ్యాయము 7వ వచనం మనం గమనిస్తుంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం. అతన్ని నేను ఎన్నుకోలేదు, మనుషులుగా నువ్వెన్నుకోవచ్చు. అతను చూసి నువ్వు బాగున్నాడు నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు నచ్చల. ప్రైజ్ ది లార్డ్. గమనించి, ఈ రోజున మనం మనుషులు మెచ్చుకునేటట్లుగా బ్రతుకుతున్నాం. ఈ రోజున ఎవరైనా సరే, నేను ఒక సేవకుడిగా, నేను కూడొచ్చిన మీరు కూడా, ఏంటి మన కోరిక అంటే చెప్పండి మీరు, ఏంటి మీ కోరిక? అమ్మా మౌనంగా కూర్చోండి, మీరు అమాయకులు కాదని నాకు తెలుసు. ఏంటి మన కోరిక చెప్పండి అమ్మా. ఏంటి మన కోరిక అంటే నేను చెప్పనా, మీరు చెబుతారా? నన్ను ఎవరైనా సరే మెచ్చుకోవాలి, అదే ఆశ. నేను పని చేస్తున్నప్పుడు చూసి భలే చేస్తున్నావే అనాలి, అది మన కోరిక. కానీ ప్రభు మెచ్చుకున్నాడు ధన్యుడని రాయబడద్దు బైబిల్లో. ప్రభు నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని చెప్పి రాయబడద్దు బైబిల్లో. మనుషులు మెచ్చుకుంటారో వాళ్ళే రేపు నొచ్చుకుంటారు కూడా. కానీ మెచ్చుకుంటే గనక ప్రభు జీవితకాలం ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. ఏదో మనుషులు చూస్తారని పైన మీరు బ్రతకొద్దు. కుటుంబాల్లో కూడా చూడండి, భార్య భర్తల మధ్యలో ఈ రోజున ప్రేమ కన్నా ధ్యాసం ఎక్కువ అయిపోయిందంట. అనేక మంది కాస్తంత జ్ఞానులు చెబుతున్నారు,
భార్యాభర్తల మధ్య ప్రేమ కన్నా కూడా ద్వేషంతో బ్రతుకుతున్నారు. ఉన్నది ఒక ఇంట్లోనే, తినేది ఒక కొండలోనే, ఉండేది ఒక్కసాటే. కానీ వీళ్ళ మధ్యలో అంట కిలోమీటర్ల దూరం ఉందంట. అర్థమవుతుంది మీకు? ఆమె రాగానే నవ్వుద్ది, కానీ నిజంగా నవ్వు కాదు. ఇంటికి అప్పుడే వచ్చాడు చచ్చినోడు, పైన పాట ఇడికి అనుకోండి దాంట్లో లోపల. ఈమెకి సంతోషం ఏమి లేదా రావటం అతని ఇంటికి. ఎందుకంటే కాస్త దింకు చేసి వస్తున్నాడేమో, కాస్తంత ఏదన్నా కొన్ని విషయాల్లో కార్యక్రమాల్లో వెళ్ళినాడు, మనకు తెలీదు. గమనించని రోజున ఏంటంటే పై రూపంలోనే మనం మోసపోతున్నాం, కానీ ప్రభు అంతరంగాన్ని చూస్తే రాత్రి ప్రత్యేక మాట్లాడి నీ ప్రవర్తన నేను చూశాను అంటాడు. ఈ స్థలంలో ఏ ఉద్దేశాలతో మీరు కూర్చున్నారో నాకు తెలియదు, కానీ మీ అందరిని కూడా ప్రభు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూస్తున్నాడు అన్నోళ్ళు చేతులెత్తి కృతజ్ఞతలుగా స్తుతులు చెప్పండి. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. మనం ఇక్కడ ఏ బాధతో ఏ వేదనతో వచ్చామో ఆయన అందరినీ చూస్తున్నాడు. భయపడొద్దు. నన్ను చూస్తున్నాడా లేదా, నేను ప్రార్థన చేస్తున్నాను పట్టించుకుంటాడా, నేను ఎంత పరిచర్య చేస్తున్నాను నువ్వు చూస్తా అంటే ఆయన అందరినీ చూస్తాడు. యేసు, మీరు చదివారా మాటలో? యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చూస్తే మన ప్రభు ఎంత గొప్పవాడండి అసలు. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుతున్నాం, చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రత్యేక అయ్యా నేను ఎట్లా అంటావు నీకు తెలుసుగా, నేను ఎన్నిసార్లు దేవుని మందిరానికి వస్తాను నీకు తెలుసుగా, నేను ఎన్నిసార్లు నీ కొరకు ఎలా ఎలా కానుకలు అర్పించా నీకు తెలుసు. నువ్వు అడగవసలా, నీ సంగతి ఏంటో మీ కథ అంతా చెబుతాడు. దేవునికి స్తోత్రం. మన కథనే మనం ఎవరికి చెప్పలేం, కానీ మన కథ అంతా తెలిసిన వాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు పాడతాడు, ఏమైనా చేయగలవు అంటాడు. అంటే కథ మొత్తం మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కథ మొత్తం ప్రభు మార్చుదురు గాక. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి, అగాధమైన లోయ నుంచి తప్పించుదురు గాక. గమనించండి, ఆయన ఏదైనా చేయగలిగిన వాడి చేతిలోకి మీరు రావడం మీకు ఎంతో ఆశీర్వాదకరమోనండి. మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పచెప్తూ నేర్చుకోండి. ఈరోజు నిలబడ్డ నేను 2 మాటలు నా కోసం చెబుతా. నిలబడ్డ నేను ఒట్టివాడిని, ఏమీ లేనివాడిని, ఏమీ రానివాడిని కూడా. కానీ నన్ను ఎప్పుడు ఒక ఆలోచన మనసులో ఉంది, ప్రభు నన్ను ఎల్లప్పుడూ చూస్తున్నాడు. నా ప్రవర్తన ప్రజలు గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. నా ప్రార్థనా జీవితం ప్రజలు చూడవచ్చు, చూడకపోవచ్చు. కానీ నాకు ఒక ఆలోచన ఎప్పుడు ఏమని ఉందంటే, నా ప్రభు నన్ను చూస్తున్నాడు. నేను పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నాకు తలంపు పొట్టక మునిపే నిజంగా ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈ విషయాలు ఎప్పుడు తెలుసా మీకు? దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే 139వ కీర్తనలో ఈ మాటలన్నీ లెక్కించి ఉంచాడు. గమనించిన ఈ విషయాలు మీకు తెలిస్తే బాగుండు. ఆయన ప్రతి ఒక్క ప్రవర్తన గమనిస్తాడు. ఇక్కడ ఉన్న ఏ హృదయంతో కూర్చున్నావో, పైకి నవ్వుతూ కూడా హృదయం వేదన ఉందో నాకు తెలియదు, కానీ ఆయన ప్రతి ఒక్క హృదయం లోపల అంతరంగాలు చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన చూడట్లేదేమో అనుకోబాకండి. ఈ వ్యాధిని ఎవరికి తెలుసండి, నా బాధ ఎవరికి తెలుసండి, నేను ఏడుస్తుంటే ఎవరు పట్టించుకుంటారని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ మనం ఏడుస్తుంటే మనుషులు తొక్కుంటా వెళ్ళిపోవచ్చు, మనం ఏడుస్తుంటే బహుశా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నీ దేవుడు నీ ప్రవర్తన చూసిన వాడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాలండి. దేవునికి స్తోత్రం. నేను వారి ప్రవర్తన చూచి తిని. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడన్నా ఈ విషయాలు గమనించారా? నా వైపు చూడాలి అందరం. ఎప్పుడన్నా ఈ విషయాన్ని గమనించారా? నన్ను చూస్తున్నాడు ప్రభు, నన్ను చూస్తున్నాడు అని ఎప్పుడైనా గుర్తుందా మీకు? గుర్తుందా? తెలుసా? మొన్న బ్రదర్ చదువుతున్నాడు, ఏమండి ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలుసు అంటే కదంటే, ఏంటండి అడు మోహం భక్తి అంటాడు. మనుషులు ముంగలో ఒక వేషం వేస్తాడు, మనుషులు లేకపోతే మరొక వేషం, వాడికి మరొక లోపల వస్తాడంట బయటికి. నలుగురు ఉన్నప్పుడు వాడు ఒక రకంగా ఉంటాడు, తర్వాత వాడి సంగతి మీకు తెలియదు, వాడు భక్తుడిని మోసపోయాడు అంటున్నారు. గమనించని చాలా మంది మనుషులు ముంగల మనుషులు మెచ్చుకోవాలనే కోసం ప్రయాసపడతారు. కాదు, మనుషులు మెచ్చుకోవడం కన్నా నా ప్రభు నన్ను మెచ్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అండి, ఈ మాట మీకు బాగా అర్థమైతే మీ అంత ధన్యులే కొండరేమో నేను అనుకుంటా. మన మనుషులు చూస్తున్నారు అన్న కన్నా కూడా ప్రభువు చూస్తున్నాడంటే మీకు అసలు ఏ విషయంలో కూడా భయం ఉండదు. దేవునికి స్తోత్రం.
ఒక వ్యక్తి ఒక ఆశ్రమంలో ఒక ముగ్గురు భక్తులు బాగా ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళ తర్ఫీదంతా పూర్తయిపోతుంది ఆశ్రమంలో వాళ్ళు. ఈ సమయంలో గురువు గారు ఒక టెస్ట్ పెట్టాడు, నాయనలారా మీకు ఒక ముగ్గురికి తలో కట్టిగా ఇస్తాను, ఎవరో చూడకుండా తినాలిరా అన్నాడట. వీళ్ళు ఎంతవరకు విద్య నేర్చుకున్నాడో, దేవుడు ఎంతగా చూస్తాడని తెలిసిన వాళ్ళని ఈ వ్యక్తి టెస్ట్ పెట్టాడు గురువు. ఈ మొత్తం మీద ఈ ముగ్గురు 3 అట్టికాయలు తీసుకుని తలో ఒక ప్లేస్లోకి వెళ్ళిపోయి, ఒకడు గదిలోకి వెళ్ళాడు, ఒకడు బయటకు వెళ్ళాడు, ఒకడు లోపలికి వెళ్ళాడు. మొత్తం మీద ఇద్దరు గబగబ తిని ఎవరో చూడకుండా తిని వాళ్ళు వచ్చేసారు. ఒకడు మాత్రం ప్రత్యేకంగా అట్టికాయ తీసుకొచ్చాడు. ఏందిరా ఆయన, వాడు ఇద్దరేమో శుభ్రంగా తినొచ్చారు, నువ్వేంటి అట్టికాయ తెచ్చావంటే, గురువా నన్ను ఎవరో కానీ చూస్తున్నారో ఆ కళని కప్పటం నా వల్ల కావట్లేదు, ఆ కళని కప్పి తిందాం అనుకున్నా కానీ ఆ కళ్ళు నన్ను అలా చూస్తూ ఉన్నాయని నాకు బాగా అర్థమైంది, ఎవరో చూడకుండా తినలేక తెచ్చాను అన్నాడట. దేవునికి స్తోత్ర. అర్థమవుతుందా మీకేమైనా? ఎవరు చూస్తున్నారంట అతన్ని? తలుపులు వేసుకుంటే ఎవరు చూస్తారండి? నువ్వెవరు చూడ ప్లేస్లో, ఒక ఏకాంతమైన ప్లేస్లోకి వెళ్ళి ఎవరు చూస్తారు మిమ్మల్ని? నిజమే కదా? వాళ్ళిద్దరు చూడ ఎంత మంచోళ్ళు, గబగబా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు, అటు ఇటు చూశారు, ఎవరు లేరు. ఎటు చూస్తే ఎవరు కనపడతలా, గబగబా టక్ తినేశారు, వచ్చేసారు. కానీ ఈ వ్యక్తికి ఎవరో నన్ను 2 కళ్ళు గమనిస్తాను అన్న గుర్తింపు అతను కలిగి ఉన్నాడు. ఈ రోజున మీకు ఈ విషయం మీకు తెలిసి ఉంటే నిజంగా రహస్య పాపాలనే మనలో ఉండవు. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలా మందిలో రహస్య పాపాలు ఉన్నాయండి. మీకు తెలుసా, బైబిల్లో ఒక మాట ఉంది, 90వ కీర్తన 8వ వచనాన్ని మనం గమనిస్తుంటే, ఆయన ఎంత గొప్పోడండి బాబు. వాక్యం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చదవండి. 90వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం, చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అబ్బా, నీ ముఖ కాంతిలో, నీ ముఖ తేజవంతమైన ముఖ కాంతిలో నన్ను గురించి ఎవరో చెప్పవసరం. పలానా వ్యక్తి చాలా మంచోడండి, వీళ్ళు మంచి భక్తులండి, ఇతను చాలా గొప్పోడండి అని ఎవరికి చెప్పవసరం. నా గురించి మీరేం సాక్ష్యం చెప్పవసరం. ప్రభు చెబుతాడు. దేవునికి స్తోత్రం. మన బతుకులేంటి ఆయన మొత్తం చెప్పగలడు. ఎందుకో మీకు తెలుసా, ఆయన ఒక గ్రంథాన్ని మీటింగ్ చేస్తున్నాడు మన కోసం. ప్రతి వారు సేవకుల కోసం నా బ్రతుకు ఎలాగుందో మొత్తం చూస్తున్నాడు. అందుకే మీకు ఈ విషయం తెలిస్తే గనక, తెలుసుకుని గనక మీరు వెళ్తే మీకు ఎంత ధైర్యం కలుగుద్దో. దేవునికి స్తోత్రం. అబ్బాయిలు అట్లా చూడపోతే ఆ కుర్చీలు తీసుకుంటూ పడేయచ్చుగా. బాయ్, గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో నన్ను చూస్తున్నాడంటే ఏ తప్పై నువ్వు చేయగలుగుతావా? అటు చూడబాక ఆ సంగతి మీకెందుకు, ఏదో మా ఊళ్ళని చెప్పాను అనుకో. ఆయన చూస్తున్నాడంటే ఏ చిన్న విషయంలో కూడా లోపడతావు, పాపంలోకి వెళ్తావా? ఏ చిన్న విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఏ చిన్న తప్పు ఏదైనా చిన్న పని చేయడానికి కూడా చాలా ఆలోచిస్తారు. ఈ పని చేస్తే ప్రభు ఎక్కడ బాధపడతాడో, ప్రభు ఎక్కడ గాయపరచబడతాడో, ఆయన నేర్పించి నేనేం సంతోషపడతాను, ఆయన బాధ పెట్టి ఎట్లా ఎందుకు ఉండాలని చెప్పి మీ మనసు చిక్కుమని ఆ పని చేయకుండా ఉంటారు. ప్రభు నన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన కనుదృష్టట లోకమంతా సంచారం చేస్తున్నట. తెలుసా మీకు? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం నేను చదివే మాట, నిజంగా మాట చదివినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యము, భయం కూడా పుట్టుద్ది. ఎందుకంటే నిజంగా నా ప్రవర్తన ఎలా చూస్తున్నాడో చూడండి. ఆయనట లోకమంతా చూస్తూ ఉన్నాడట. చదవమా, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడ కాదు, మీరు పొలాల్లో పని చేసే కాడ కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కాదు. నిజంగా నీ మాటలు నేను చాలా విషయాల్లో భార్యాభర్తలకు చాలా విషయాలు చెబుతూ ఉంటా. ఆ భార్యాభర్తలో అనేక మంది కుటుంబాల్లో అనేక గలిబిళ్ళు ఉంటే వాళ్ళకి నేను చాలా విషయాలు చెబుతూ ఉంటాను. నా దగ్గరకు వస్తూ ఉంటారు. వారికి చెప్పే మాట ఏంటంటే, భర్తకి నమ్మకంగా ఉండు భార్యగా.
భర్తకు చెబుతాను, భార్యకి నమ్మకంగా ఉండు. ఆమంటది, అన్నయ్య అసలు మా ఓడు కళ్ళు మాయ చేస్తే కన్ను మూస్తే మాయం చేస్తాడంట. మరి ఏం మాయ చేస్తాడో చెప్పలే నాకు. అలా అయిందంట. నేను అన్నాను, ఒక మంచి నమ్మకమైన భర్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు నమ్ముకున్నావు కదా. నీ భార్య నమ్మలేకపోతే నీ ప్రభువుకి రేపటి కాళ్ళు ఎలా నమ్మకంగా ఉంటావు తమ్ముడా అంటే, అన్న దానికి అంత అనుమానం అన్న అంటాడు. గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నన్ను చూస్తున్నాడండి. ఆయన కనుదృష్టి ఎక్కడ ఉందటమ్మా? ఇక్కడే ఉందా? మీ ఇంట్లో ఉంటుందా? లోకమంద అంటే సర్వము ఎరిగిన వాడు, ఆయనకి మరుగైనది లేదు. దేవునికి స్తోత్ర. ఆయనకి మరుగు చేయగలిగిన సత్తగలిగిన మగోడే లేడండి. ఆయనకి అంతా ఎరిగే ఉంది. అందుకే మీరు ప్రతి విషయాల్లో గమనించాలి, ప్రభు నన్ను చూస్తున్నాడు, ప్రభువుకి నా సంగతి అంతా తెలుసు అని చెప్పి తెలిస్తే మీకు ఏ చిన్న విషయం కూడా ప్రభువుకి విరోధమైన పనులు చేయరు. మీరు ప్రభు నన్ను చూస్తున్నంటే అంత భయంతో ఉంటారు. మీరు ఎంత భక్తిగా బ్రతకటం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇజ్రాయేలుని మీకు తెలియపరచాలని ఆశ. మీ అందరికి ఇజ్రాయేలు తెలుసు, వాళ్ళు బహు ఆశీర్వదించబడిన ప్రజలు. అయితే వాళ్ళు దాదాపు ఐగుప్తు అనే ఇనప కొలిమిలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 430 సంవత్సరాల యాతన పడిన తర్వాత ప్రభు ఎందుకో వాళ్ళని అలా కనికరించి ఆకాశను దిగి వచ్చాడండి. కిందకి వచ్చి అంటాడు, మోషేతో మాట్లాడతా, నిర్గమకాండం 3వ అధ్యాయములో ఆయన నిజంగా వాళ్ళని ఏం చూశాడో మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం చదువుకుంటుంటే, నిర్గమకాండం 3వ అధ్యాయము 7, 8 వచనం చదువుతున్నాను, చదవండి. మరియు ప్రభువైన యెహోవా ఇలాగ అన్నాడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసిన. దేవునికి స్తోత్ర. తప్పట్లు కొట్టండి. నిశ్చయముగా నీ బాధను చూసిన వాడు దేవుడు. నిశ్చయం, నిజముగా. ఈ లోకంలో మనుషులు చూడవచ్చు, చూడకపోవచ్చు. ఈయనెవరట? ఆకాశం నుంచి దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడండి. నిశ్చయముగా నా ప్రజల బాధను చూశాను. అక్కడ 3 విషయాలు రాయబడతాయి. 1 చూశాడట, 2 విన్నాడట, 3 వాళ్ళు పనుల్లో పెడుతున్న కష్టం అంతా కూడా ఎరిగే ఉన్నాడట ఆయన. నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు అనుకుంటాం, నన్ను చూస్తున్నాడా, నాకెందుకు ఈ బాధలు, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, ఆయన చూడట్లేదని మీరు నిర్ణయం తీసుకుంటారు. అలా అనుకోబాకండి. ఆయన అందరినీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మన ప్రవర్తనని, నీ ప్రవర్తన ఎప్పుడైతే సరి చేసుకోవటం ప్రారంభిస్తావో, ప్రవర్తన ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే సరి చేసుకుంటాడో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారండి. బహుశా అందరూ పాపంలోనే ఉన్నారు, ఎవరైనా సరే. బైబిల్లో రాయబడిన మాట మీ అందరికి తెలుసు, నీతిమంతులు లేడు. అబ్బో, మరి వీళ్ళంతా ఎవరో? ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మీ అందరూ ఎవరో గమనించండి. నీతిమంతుడు లేడట, ఒక్కడు కూడా లేడట. భూతద్దం పెట్టి భూమి అంతా ఎత్తిన ఎక్కడ కనపడుతుంది, కానీ ఉన్నాడు నీతిమంతుడు. ఎక్కడో తెలుసా మీకు? అదే 3వ అధ్యాయం 24 వచ్చిన రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచ్చిన చదివితే ఒక విశేషమైన మాట ఉంది మన కొరకు రాయబడ్డాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం. ఎలాగట నీతిమంతులు? ఇక్కడ కూడొచ్చిన మీ అందరూ కానీ, కూడొచ్చిన మేము సేవకులు కానీ నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులు కాదు. బహుశా మీరు ఎవరికైనా బయట చెప్పాలంటే, ఏమండి యేసు ప్రభు నన్ను నీతిమంతుడిగా చేశాడని చెప్పండి. అంతేగాని నేను నీతిమంతుడిని, నా క్రియలు చూడు, నీ అంత యథార్థంగా బతుకుతున్నానో అనబాకండి. నిజానికి నీతిమంతులు కాదు. నీతిమంతుడు ఎవరు చెప్పలేమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీ పితరులు కాదు, బైబిల్ రాయబడిన పితరులు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. అదే నీతి మనకి
ఆపాదించబడింది. మీకు అర్థం అవ్వాలంటే, అప్పుల్లో ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ అప్పు తీర్చడం ఎవరు అలా కాటల, అతను వల్ల అసలు అవ్వట్ల. ఈ అప్పు ఎవరన్నా తీర్చారనుకోండి, కాస్త దయదలిసి ప్రేమించి, ఈరోజు అలా దయదలిసి వాళ్ళు లేండి. బహుశా అనుకోబాకండి, ఎవరంతా తెలిస్తే ప్రభు మీకు స్తోత్రం అని. ప్రభు తప్ప ఎవరు దయదలిచేవాళ్ళు లేరు. అప్పులు చేసిన వాళ్ళు అసలు దయదాల్సరం నిజం. కానీ ఎవరన్నా దయదలిసి ఆ ఉన్న రుణాలకి కాస్త వాళ్ళు సపోర్ట్ చేసి, నేనున్నాలే భయపడబాక అన్నారు అనుకోండి, ఈ వ్యక్తి భలే సరదాగా తిరుగుతున్నాడు. ఏంటో ఈ మధ్య బాగా ఉంది, అప్పులు తీరిపోయాయంటే, కష్టపడి అప్పులు తీర్చాను అంటాడా? చెప్పండి, అంటాడండి? మరండి, వారి సహాయం ద్వారా అప్పులు తీరిపోయాయండి. ఈరోజు ఎవరికి అప్పు లేను, ఎవరో ఒకళ్ళు ఆ అప్పు తీరటానికి సహాయం చేశారు కాబట్టే అప్పు తీరిందట. అంటే ఎవరో సహాయం ఉంది అక్కడ. ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే నిజానికి మన వల్ల కాదు, మనం నీతిమంతులం కాదు. కానీ యేసు క్రీస్తు అనే నీతి మనకు ఆపాదించబడింది. ఆపాదించబడిన ఆ నీతిని, అందుకే ఆయన ఆ నీతిమంతుడని యేసు తను అపరాధిగా, పాపి కాదైనా పాపముగా ఎంచబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడయ్యుండి నోట కూడా కపటము లేనివాడు. ఆయన ఆ కపటము లేనివాడు అదిగో పాపిగా ఆ శిలువ మీద ప్రభుని యేసుక్రీస్తు పాపముగా చెయ్యబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు అయ్యంటే, నిన్ను చూసిన ఆయన నీ వల్ల కాదు ఈ లోకంలో ఉన్న ఇబ్బందికరమైన ఈ పాప స్థితి నుంచి బయటికి రావటం అని. గమనించండి, ఇక్కడ కూర్చున్న మనం నీతిమంతులు కావాలని ప్రయాసపడినా మీ వల్ల కాదు. కానీ నీతిమంతులైన యేసు రక్తం నన్ను కడుగుద్ది, నా పాపాన్ని క్షమించుద్ది, నన్ను కడిగేవాడు, శుద్ధి చేసేవాడు యేసుక్రీస్తు ఒక్కరిని గ్రహిస్తే, నిజంగా ఆయన చూస్తున్నాను మీకు గ్రహిస్తే, మీ ప్రవర్తన అంతా మార్చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. మీ ప్రవర్తన మారిందంటే మీ బ్రతుకు మారిపోద్దండి. మీరు గమనించండి, మనిషి వైఖరి ఎప్పుడైతే, ప్రవర్తన ఎప్పుడైతే మార్చుకుంటాడో ప్రారంభించబడదు అప్పటి నుంచే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన నోటితో చేస్తారు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను అలా చేస్తా, ఇలా చేస్తా, అట్లా చేస్తాను. నోటి మాటలతో కాదు కానీ ఆయన అడిగేది హృదయాంతరంగాలో మార్పు చెందటం కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఏం చేశారటమ్మా? వారి బాధను చూసి, నిశ్చయముగా చూసి, వారు పనుల్లో కష్టపెట్టిన కష్టాన్ని ఆయన చూసి, ఆయన దిగి వచ్చి, వారి బాధను నేను నిశ్చయముగా చూశాను. నిజంగా గ్రహించితే మీకు ఎంత ధైర్యం కలిగిన మాటలు. నిజంగా బాధపడిన వాళ్ళు లేరేవి ఇక్కడ. ప్రైజ్లా, మాకేం బాధ అండి, సరదాగా ఉందాం అంటారు. బాధ లేనివాడు లేడేమోనని నేను అంటాను. మీరేమంటారు? ప్రైజ్లా, బాధలు అసలు ఎవ్వరికి లేని బాధలు, లేకపోతే అసలు నాకు బాధే లేదన్నాడు చేతులు ఎత్తాను. ఒకసారి చేతులు ఎత్తరండి బాబోయ్. అబ్బా, ఈ అమ్మ నా మాటికి ఇరపడింది అసలు. ప్రైజ్లా, హల్లెలూయా. మొన్న మా కృపాకర పెళ్లి జరిగితే, పెళ్లిలో భార్య భర్తలకి ఇట్లా చెబుతా, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, భర్త ప్రతి దైవం అని. మరి స్త్రీలు చక్కగా ఆ భర్తని ఎంతగానో ప్రేమిస్తారో, మన పూర్వస్థి అలా చేశారో. అమ్మ మీలో ఎవరన్నా ఉన్నారంటే ఒక ఆమె లేచి నిలబడింది. నేనున్నానండి అని. ఆమె రోజు ప్రత్యక్ష ఆమె ప్రభు యేసు నమ్మిన వ్యక్తి కాదు. ఆయన పాదాలు రోజు కడిగి దండం పెట్టుకుంటానండి. నేను ఉన్నానండి అన్న. ప్రైజ్లో ఎక్కడో కానీ ఇక్కడ కూడా ఉన్నారు ఎవరో బాధలు లేని వాళ్ళు. ప్రైజ్లో నాకు ఎంత సంతోషంగా ఉందో అమ్మా, నీకు అర్థమై ఉండదని నేను అనుకుంటున్నా. ప్రైజ్లో మనం చిన్నపిల్లలు కదిలిచ్చిన ఏమంటారు తెలుసా? నాకు ఉన్న బాధలు ఎవరు కొంటే ఏంటంటారు. సోమవారం వచ్చేటికి ఎన్ని బాధలో చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆదివారం సెలవు అయిపోయిందంటే, సోమవారం వచ్చిందంటేనే సాయంకాలానికి మొదలు పెడతారు, ఆదివారం సాయంకాలం పేసి. గమనించని, ఇక్కడ బాధలు లేని వాళ్ళు లేరంటాను, చెప్తున్న నాతో సహా. కానీ మన బాధని చూసిన వాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసి మన పనుల్లో కష్టపెట్టిన వారిని కూడా చూస్తున్నాడట.
ఇందాక పాట పాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేమాత్రం భయపడవకు. భయపెట్టే మనుషులు ఉన్నారట, కానీ ఆ భయపెట్టే మనుషులు నిన్నేమి చేయాలంటాడు. దేవునికి స్తోత్రం. గమనించిన ప్రతి క్షణం ఏదో భయం. కొంతమందికి మరణ భయం, కొంతమందికి రోగ భయం, కొంతమందికి అప్పులు భయం, ఏదోనండి. నిజంగా మీరు తెలుసో తెలియ చేతులు లేపి నేను బాధలు లేనోళ్ళు ఎవరు ఉన్నారు? ప్రైజ్లా నవ్వుతూ కూడా లోపలంతా దుఃఖంతో నిండిపోయింది. ఇది హృదయం అంతా నిండి వేదన, ఏదో తెలియని బాధ లోపల ఉంది. కానీ ఒక్క శుభవార్త, ప్రభు నేను వారి ప్రవర్తనను చూచితిని. దేవునికి స్తోత్రం. నీకే భయం లేదు, ప్రభు నిన్ను చూశాడు. ప్రభు నిన్ను చూసి అంటాడు, నిన్ను నేను స్వస్థపరుస్తాను. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తాడమ్మా? ఆయన స్వస్థపరుస్తాడట. ఇంకా మూడో విషయం అంటాడమ్మా, వారిలో దుఃఖించు వారిని ఆయన హస్తం పంపించి, హస్తం చాచి అంటాడు, నువ్వు భయపడబాకని. ఆ చంపలెంబడ కారుతున్నాం దుఃఖం, ఏడుస్తున్న ఏడుపు చూసి అంటాడు, ఏడవబాకని. ఆ వారిలో దుఃఖించిన వారి యొక్క దుఃఖాన్ని ఓదారుస్తాడటండి. దేవునికి స్తోత్రం. భయపడవద్దు. ఆయన వద్దకు వచ్చాం కదా, నా వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు. ఆయన చూస్తున్నాడు, భయపడొద్దు. మనుషులు చూస్తున్నారని, మనుషులు మమ్మల్ని ఏదో చేస్తారని భయపడవద్దు. ప్రభువుని చూస్తే మనుషులు ఏం చేస్తారండి? మీకు ఒక భరోసా కలిగిన మాట చెబుతారు, ధైర్యంగా వెళ్ళండి అంటాడు. తొన మాత్రపు మనుషునికి నీవు భయపడనేలా అంటాడు. చదివారు ఎప్పుడన్నా? యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం చదువుతుంటే, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతుంటే, చదవమ్మా. నేననగా ప్రభు అని యేసు అంటాడు, నేనే మిమ్మల్ని వాదారుస్తాను. చనిపోవు నరునికి, తొన మాత్రపు నరునికి నువ్వు ఎందుకు భయపడాలి? ఇప్పుడు చూస్తే ఏదో భయం. గమనించండి, ప్రభు నామాన్ని బట్టి మీకు భరోసా. ప్రభు మనకు తోడుగున్నాడు, భయపడవద్దు. ఏ విషయమైనా సరే తగిన కాలమందు గొప్ప చేస్తాడు. కారుతున్న కన్నులు తప్పకుండా ఆయన చూస్తున్నాడు. అంటాడు కదా, అన్ని దుఃఖ దినములు సమాప్తమని. దుఃఖ వస్త్రము తొలగిస్తాడు. వ్యాధులతో నిన్ను హృదయమును సైతం కూడా ఉల్లాసముతో నింపుతాడు. దేవునికి స్తోత్ర. దుఃఖ వస్త్రాన్ని సైతం కూడా ఆయన సంతోషంగా మారుస్తాడు. ప్రైజ్ లార్డ్. కానీ ఒక్క మాట, మన ప్రవర్తన, యవనస్తులారా, మన ప్రవర్తన మార్చుకుంటే మీ బ్రతుకులు మారినట్టే, మీ జీవితాల ఆశీర్వాదానికి అదే రోజు ప్రారంభం. ఇలాగే సాగిపోతా మారదాం అనుకుంటా నడుస్తున్నారా? మారలేరు. ఎవరైనా సరే అండి, గమనించండి, ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. నీతిమంతులుగా రాము మనం. నేను ఒక రోజు నీతిమంతుడిగా రాలా, పాపిగా వచ్చా ప్రభు దగ్గరకి. దోషిగా వచ్చారు, అపరాధములతో పాప చచ్చిన స్థితిలో వచ్చారు ప్రభు దగ్గర. కానీ వచ్చిన తర్వాత ప్రభుని యేసు తన రక్తము చేత కడిగాడు. పశ్చాత్తాపడ్డాను, నా ప్రవర్తన దిద్దుకున్నాను, నా పరిస్థితులు మార్చుకున్నాను, నా వైఖరి అంతా మార్చుకున్నాక నా ప్రవర్తన మారిన తర్వాత నాలో ఒక నిశ్చయిత వచ్చింది. ఏంటంటే, నేను యేసు రక్తం చేత కడగబడ్డాను. ఆయన రక్తం నన్ను కడిగింది కాబట్టి నీతిమంతుడిగా ఆయన తీర్చాడు. నీతిమంతుడు కాదండోయ్, నీతిమంతుడిగా తీర్చడం ఒక నిశ్చయిత నేను కలిగి సంతోషంగా ప్రభులో సాగిపోతున్నా. దేవునికి స్తోత్రం. ప్రవర్తన మార్చుకోవాలి. ఏమేమి ప్రవర్తన నాకు నన్ను అడగొద్దు, కానీ చక్క చేసుకోండి. ఒక మనిషి ప్రవర్తనట మనిషి నైజాన్ని చూపిస్తుంది. మీరు ఏమవుతారో కూడా చెప్పొచ్చు మీ ప్రవర్తన చూసి. అందుకే చాలా జాగ్రత్తగా మీ ప్రవర్తన చూసుకోవాలి. మనకున్న వీక్నెస్ చెప్పనా మీకు? మనకున్న వీక్నెస్ ఏంటో మీకు తెలుసా? ఎదుటివారి ప్రవర్తన గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు ఎదుటివారి ప్రవర్తన ఎలాగుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎక్కడికి పోతారో, ఎక్కడి నుంచి వస్తున్నారో అని ఇది గమనిస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఏమ్మా సిస్టర్స్, మనోళ్ళు బాగా అస్సలు మన్ని చూసుకుంటే ఎదుటి వ్యక్తిని ఒక్క మాట అనలేరండి. నేను మీకు ఒక మంచి మాట చెబుతున్నాను. మనం ఎదుటి వ్యక్తిని అనగలుగుతున్నామంటే
నిన్ను చూసుకోవట్లేదని అర్థం. మీకు అర్థమవుతుందా? నాకు పెద్ద ఆయన చెప్పాడు, ఏమండి మేము ఇంటికాడ ఉన్నాం, పనులు కొని కేగర్లో అనుకుంటా పనికి వెళ్తాం. మా ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తిని, మా పక్కన ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటోళ్ళు నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎవరి కోసం వచ్చావు అని మొత్తం లిస్ట్ రాసినట్టు మా కోసం మా ఇంటి పక్కన వాళ్ళు అంతా చూస్తూ ఉంటారండి. మాకు అసలు ఆలోచనే ఉండదు, కానీ మా ఇంటి పక్క వాళ్ళు మాత్రం మమ్మల్ని బాగా పరిశీలన చేస్తున్నారండి అంటాడు. ఆ పరిశీలన చేసిన వాళ్ళు మీరు కూడా ఉండారా? గమనించండి, ఎవరినో అనగలుగుతున్నావంటే నిన్ను చూసుకోలేకపోతున్నావని చెప్పాలి మీకు. నిజంగా నిన్ను గమనిస్తే, నీ ప్రవర్తన గనక నీకు తెలిస్తే, ఎదటి వ్యక్తిని అంటానికి నీకు ధైర్యం చాలదండి. ఎందుకంటే మనం అలాంటి వారమే కదా. ఎందుకంటే మనుష్యుడా ఏమిత్తుతావో అదే కోస్తామండి. ఒకళ్ళ ప్రవర్తన దిద్దే ప్రయత్నం కన్నా కూడా మీకు మాట, నీ ప్రవర్తన లేకపోతే నా ప్రవర్తన దిద్దుకోవటం మీరు ఆశీర్వాదానికి మూలమవుతుంది. మనకున్న కొంచెం భక్తి గర్వం ఏంటంటే, ఎదటి వాళ్ళు అలాగుంటారు, నేను మాత్రం బాగా ఉంటాను. మంచిదండి, నువ్వు ఉంటే ఉండు, ఎదటి వాళ్ళని చిన్న చూపు చూడబాకు, ఎదటి వాళ్ళ సంగతితో నువ్వు వెళ్ళబాకు. వాళ్ళు వేరు, నువ్వు వేరు. నువ్వేంటో నువ్వు చూసుకో, నువ్వు సరి చేసుకుంటే. అందుకే ప్రభు వాక్యం సెలవిచ్చింది, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుంటే ఎదుటి వాళ్ళు ఉన్న నలుసు ఏముందట ఈ వ్యక్తిలో, మీ కంట్లో ఏముంది? అక్కడైతే చెప్పవచ్చు, మన కంట్లో ఏంటండి, నా కంట తేటగా కనపడుతుంది కన్ను. అసలు మన కన్ను ఎలా కనపడుతుంది? నా కన్ను తేటగా కనపడుద్ది. ఎదటోడికి మాత్రం ఇక్కడెక్కడో కనపడుతుందండి కొంచెం నలుపు. ప్రభు అంటాడు, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేస్తే ఎదట వాళ్ళు ఉన్న నలుసు తేటగా కనపడదు. అసలు దూలం మనం పెట్టుకుని నలుసు చూసిన ఏమంటాం మనం? అందుకే దయచేసి మీ అందరికి దండం పెట్టి చదువుతాను, ఒక చిన్న మాట తీసుకుని వెళ్ళండి, ప్రవర్తన దిద్దుకోండి. మీరు ప్రవర్తన సరి చేసుకుంటే మీ జీవితం విప్లవాత్మకంగా మారుద్దండి బాబు. ఈ మాటలు ఎంత ధైర్యంగా ఎందుకు చెబుతుందంటే, నా ప్రవర్తన దిద్దుకున్న తర్వాత నిజంగా ఏ చదువు లేని వాడిని, బ్రతికంతటా నాశనం అయిన వాడిని, ప్రయోజనం లేదని చెప్పారు. వీడు రేషన్ బియ్యం పుచ్చిపోతే పుట్టాడని చెప్పారు. కానీ నా ప్రభు రేషన్ బియ్యం పుచ్చిపోతే అని పుట్టి నేను, ప్రభు మహాకృప తన పని కోసం కొంచెం చిన్న పాత్రగా ఉపయోగించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించని ఏ వ్యక్తినైనా సరే ప్రవర్తన దిద్దుకున్నారా, వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, తెలుగుగలోళ్ళ, చదువు అదేం కదా, ప్రవర్తన దిద్దుకోవడం చూస్తాడు. మొదటిగా నువ్వు ప్రవర్తన దిద్దుకో, ప్రారంభించు. ఎవరో చూస్తున్నారో వాళ్ళు చూస్తే దిద్దుకున్నట్టుగా, వాళ్ళు చూస్తే భక్తిగా నడిచినట్టుగా నటించొద్దు. మొన్న ఒకళ్ళు అంటారు, ప్రైజులు కనుక ఇస్తే గనక ప్రార్థన చేసుకున్న వాళ్ళకి ఇవ్వచ్చంట. ఫస్ట్ ప్రైజ్ దేనికోసం తెలుసా? అనకూడదేమో, వేషధారుల్లో మొదటిగా అంటున్నారండి, నేను అంటలేదు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. గమనించని వేషధారులుగా ఉండొద్దు. వేషధారులైన శాస్త్రులు పరిచయులారా అని ప్రభు అంటాడు. మనం వేషధారులుగా ఉండొద్దు. మీరు ఏమైతే ఉన్నారో అలా ఉండండి చాలు. దేవునికి స్తోత్రం. ఎవరినో మెప్పిద్దామనే ప్రయత్నాల్లో మీరు పాడైపోవద్దు. ఎవరినో మనం సరిచేయలేని ప్రయత్నంలో మీరు పాడు చేసుకోవద్దు. ఆయన ఏమంటున్నాడమ్మా? వారి ప్రవర్తన నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఒక్క పర్సన్ చెప్పి ముగిస్తాను మిమ్మల్ని. గమనించండి, వారి ప్రవర్తన చూసిన వాడు నిజంగా మన మధ్యలో సంచరిస్తున్నాడండి. నిజంగా నమ్ముతారా ఆ మాట? నమ్మకలేదా? చేతులేస్తారా? నేను చెయ్యొద్దు. నమ్ముతున్నారే మన మధ్యలో సంచరిస్తున్నాడని? నీ ప్రవర్తన చూస్తాడు, నీ కన్నీడు చూస్తాడు, వేదనతో గుండె బరువుతో కూర్చున్నావు అని అంటాడు. భయపడవాకు, నేనున్నాగా నీకు. నిజంగా భరోసా లేదు చెప్పట్లేదా మీకు? భయపడబాక, ఆయన తప్పకుండా నీ ప్రవర్తన చూశాడు. ఒకనొక సమయంలో ఫిలిప్పు నతనీయుని చూసి, కాస్త ఫిలిప్పు కొంచెం తెలివి తక్కువ ఉంటాడు అంటారు, కానీ కొంచెం
మంచి అందరు మాట సురుక్కుంటానికి కొంచెం కొద్దిగా అది ఒక రకంగా ఉంటాడని అంటారు. ఈ ఫిలిప్పు నతనయేలును చూసి, మేము నజరేతుడిని యేసుక్రీస్తు నమ్ముకున్నాం, ఆయన వెంబడిస్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనబాకండి, మీ నోరు ఎక్కడదే. ఫిలిప్పు తెలుగు తక్కువడైనా ఆయనకి మంచి మనసు ఏంటి, యేసు ప్రభు దగ్గరకే ప్రజలు రావాలి, యేసు ప్రభు నమ్ముకుని రక్షణ వస్తుంది, నాశనకరం నా బ్రతుకు మారింది అని సాక్ష్యం చెబుతాడు. ఇతను చెప్పి ఫిలిప్పు నతనయేలును తీసుకొస్తా ఉన్నాడు. వస్తా అని ఈ మాట చెప్పాడు, నజరేతు వాడిని యేసుని మేము చూసాం, కనుగొన్నామా అంటాడు. ఈ నతనయేలు అంటాడు, నజరేతులో నుంచి ఏ ప్రవక్తను పుట్టాడా? నజరేతులో నుంచి పాపం, అది నాశనకరమైంది, తాగుబోతులు, జూతగాళ్ళు, వాళ్ళని పాడు చేసుకుని నాశనకరమైన పరం అది. దాని నుంచి ఏ ప్రవక్త వచ్చాడు? యేసుక్రీస్తు అక్కడి నుంచి వస్తే ప్రవక్త ఎట్లా అవుతాడు, లేకపోతే గొప్ప దేవుడు కుమారుడు ఎలాగవుతాడని ఈ యొక్క ఫిలిప్తో నతనయేలు అంటాడు, నాకు తెలియదు బాబు, వచ్చి చూడు అంటాడు. మొత్తం ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారండి వాళ్ళిద్దరు. మాట్లాడుకుంటూ వస్తే ఈ ప్రభుని యేసు అంత దూరం చూశాడు నతనయేలు. చూసి, నతనయేలు ఇతను నిజముగా ఇజ్రాయేలుడు, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47 వచనం మనం చదువుతుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 47 వచనం చూస్తుంటే ఈ మాట చదువుతాడు. చదవమ్మా. యేసు నతనయేలు తన ఎదురుగా చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు అన్నాడండి. ఇతను యందు ఏ కపటం లేదు, ఇతను చాలా పరిశుద్ధంగా జీవిస్తాడు, ఇతను మంచివాడని తన ప్రవర్తన గురించి, తన బిహేవ్ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇతనికి ఆశ్చర్యం కలిగింది. బాధకుడా, నన్ను ఎప్పుడన్నా నువ్వు చూసావా? నిన్నేం చూసానా? మన ఇద్దరికి ముఖ పరిచయం లేదే, నన్ను నువ్వెప్పుడు చూసావయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే చూసా. ప్రైజ్ ది లార్డ్. నేను అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నావే, ఏడుస్తా, వేదనతో, రోగముతో, పరిస్థితులు ఏం చేయాలి, పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏడుస్తా కూర్చుంటే నిన్ను నేను చూశాను, నువ్వు భయపడబాక అంటాడు. దేవునికి స్తోత్రం. అతను వెనువెంటనే ఈ మాట అంటాడు, నిజంగా ఇజ్రాయేలు రాజువు నువ్వే. ప్రైజ్ ది లార్డ్. ఇతను సంగతి ఏం చెప్పాడో మనకి అతనికి ఏం అర్థమైందో అమ్మ. 49. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజువి ఆయనతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. నతనయేలు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావని చెప్పినందుకు నేను రాజుని, ఇజ్రాయేలు బోధకుడిని, రానున్న రాజు నేనంటున్నావు. ఇంతకన్నా గొప్ప కార్యాలు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఎంతకన్నా ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఎందుకంటే నువ్వు కపటం లేని వాడవని తన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాడండి ప్రభు. ఈరోజున ఒక్క చిన్న మాట, నిన్ను గురించి ప్రభు సాక్ష్యం చెప్పగలడా? నిజంగా నిన్ను చూశాను, నువ్వు ప్రవర్తన దిద్దుకున్నావు. ఇక్కడ ఎవరు నీతిమంతులు లేని గుర్తుపెట్టుకోండి. కానీ ప్రవర్తన దిద్దుకుని సరి చేసుకున్నాక ఇంకెన్నడా పాపం జోలికి పోలేదు. నువ్వు నిజంగా ప్రత్యేకంగా నా కోసం ప్రతిష్ఠించుకుని బ్రతుకుతున్నావు అని చెప్పగలడా ప్రభు? గమనించండి, ఆయన చూసేవాడు. నేను వారి ప్రవర్తనను నోటితో చెప్పండి అమ్మా. చూస్తున్నాడు. భయం ఉంటే నిజంగా తారీఖు రాసి గుర్తుపెట్టుకోండి. మరలా వచ్చి అంత సంవత్సరం మొంగలే, మీ బ్రతుకుగా మారదు. దేవునికి స్తోత్రం. భక్తుడు యేసయ్య కనబడతాడు, యేసయ్య నీతో జీవించగానే. మారిందా? జీవిస్తే మారుద్ది. జీవించకపోతే ఎందుకు మారుద్దండి? విప్లవాత్మకంగా మీ వారిలోని మీరు గణపరచబడటం ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రవర్తన నా ప్రభు చూస్తున్నాడు. ఈ పని చేస్తే ప్రభువుకు బాధ కలుగుద్దాం, ప్రభు నామానికి అవమానం వస్తుందేమో. నాకు సహోదరు బాగా తెలుసు, ఆమె చాలా అనేకమైన సమస్యలు, ఇంటి నిండా సమస్యలేనండి. కానీ ఆమె ఎప్పుడు ఏడ్చే విషయం ఏంటంటే, ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఏడవదు, కొడుకులు చేసే పనులు బట్టి ఏడవదు. ఆమెకొక బాధ ఏంటంటే, మొదటిగా నా దేవుడి నామం ఎక్కడ అవమానించబడద్దు, నా దేవుడు ఎక్కడ మేం చేసే పనులు బట్టి, లేకపోతే నా ఫ్యామిలీని బట్టి ఆయన ఎక్కడ అవమానపరచబడతాడని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుందండి. నిజమే అండి.
మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని గాయపరచకూడదు. మన కోసం ఆయన గాయపరచబడ్డాడు. ఆయన మన కోసం ఆయన ఎంతగానో ఓర్చుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, మన కోసం తన రక్తమంతా కార్చాడు. ఈయన మనం బాధ పెట్టేది తెలుసో తెలియనాడు ఎన్నో బాధలు పెట్టామండి. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ సరిగ్గా అర్థం చేసుకోక తల్లిదండ్రుల్ని బిడ్డలు ఎన్నో బాధలు పెడతా ఉంటారు. ఆ బాధలు పెట్టే సమయాలు వాళ్ళకి అర్థం కాల. అర్థమైతే కొడుక్కి, అర్థమైతే కూతురికి వాళ్ళు ఎంత ప్రేమిస్తారో తల్లిదండ్రులు చూడండి. నిజంగా ఈ రోజున తల్లిదండ్రులు అర్థం చేసుకుని కొడుకులు కూతురు ఉన్నారంటారా అనిపిద్దా? ఎవరి బాధలు వాళ్ళే. ప్రైజ్లా గమనించని అర్థం చేసుకుంటే కనుక, నీ ప్రభు మనస్సుని అర్థం చేసుకుంటే నువ్వు ఎన్నడూ వ్యర్థమైన పనులు చేయవు. చక్కగా జీవితాన్ని సరి చేసుకుని చక్క చేసుకుని ప్రభు కోసం బ్రతకని ఆ పరసంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు. ప్రైజ్లా ఏం చేస్తానంటే ఏంటమ్మా అని చెప్పేది, నేను వారి ప్రవర్తన చూచి నీ మాట తీసుకుని వెళ్ళాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు, పొలాలు పోయేటప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మనుషులతో ఉన్నప్పుడు, చదువుకుంటున్న బయటికి వెళ్తున్నప్పుడు, ఏ స్థానానికి వెళ్ళినా చెప్పండి నాతో నా ప్రవర్తన, చెప్పండి నా ప్రవర్తన చూస్తున్నాడు నా దేవుడు. నా ప్రవర్తన చూశాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. మనుషులు చూస్తాను భయపడద్దు. మనుషులు చూస్తానని భయపడితే కొంచెం సేపే. గమనించని, భర్త మీద భార్యకి భయం లేకపోతే ప్రేమ ఉంటే ఆ భర్త ఉన్నా అదే స్థితిలో ఉంటుంది, భర్త ఇంటికాడ లేకపోయినా అలాగే ఉంటుంది. చాలామంది భార్యలు గమనిస్తూ ఉంటాను, వాళ్ళు ఆ భర్త ఉన్నప్పుడు చాలా వణికినట్టుగా ఉండి చెప్పండి 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 అంటారు. అమ్మో ఈకి అంత భక్తో ఎంత భయం వాళ్ళు అయినట్టు అనుకుంటా నేను. ఆయన బయటికి పోతే ఏంటంట ఆడు చేసేది ఏంటంట, అదేంటో ఇప్పుడేగా భయపడ్డావంటే భయం కాదు, ఆడు కొడతాడే అట్ట లేదు లేదు. నిజమైన ఆ ప్రేమ కనుక ఉంటే ఆమె అలాగే ఉంటుంది, బయటికి వెళ్ళిన అలాగే ఉంటుంది. భర్త కూడా భార్య దగ్గర మాత్రమే కాదు. గమనించండి, భక్తి కలిగిన వ్యక్తులుగా ఉంటే మీరు ఎక్కడున్నా సరే, నా ప్రభు నన్ను చూసి, నిజంగా నతనీయేలు నీ ప్రభు చూశాడట. వేదనతో ఏడుస్తూ ఉంటే కన్నీటితో చూశాడంట. బైబిల్ పండితులు ఇలాగ చెబుతారు దాని గురించి. ఆ అంజూరపు చెట్టు కిందట చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ పిల్లల్ని అంజూరపు చెట్టు కింద పొడికేస్తాట. యోధా జాతికి ఆచారం అట అది. ఒకవేళ బహుశా ఆ చంటి బిడ్డగా, చిన్న బిడ్డగా తల్లి తీసుకొచ్చి ఆ అంజూరపు చెట్టు కింద పొడికేసిందో మనకు తెలియదు. ఆ పొడికేసినప్పుడు ఆయన ఆ చిన్న బిడ్డని, ఎందుకంటే బైబిల్ రాయబడి మీరు మాట చదివారుగా, మీరు ఎప్పుడు చూసారట మనల్ని? 139 కీర్తన 16 వచ్చిన మనం చదువుకుంటుంటే అక్కడికి వచ్చిన ఉంది. ఆ మాట మరీ మర్చిపోకూడదు మీరు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ. దేవునికి స్తోత్రం. మీరు ఎవరిని చూస్తున్నారో కాదు, నీ దేవుడు ఎప్పుడు చూశాడు చెప్పరే. నేను ఎక్కడికన్నా పోతే చిన్నపిల్లల దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చి పాస్టర్ గారు బిడ్డను దీవించనని చెప్పి చేతులు కొడుకున్నాను. నేనేం దీవిస్తాను? నా మోకం నా దగ్గర ఏముంది? కానీ నేను అంటాను, ఈ బిడ్డ పుట్ట క్రితమే, ఇంకా నిజంగా నీకు తెలియని క్రితమే ప్రభు చూశాడమ్మా, ఈ బిడ్డను దీవించాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఇప్పుడు కాదని చూసింది. పిండం ఇంకా ఆ తల్లికి తెలియలే. ఇంకా నిజంగా మీకు తెలుసో తెలీదో, ఆ తల్లి గర్భంలో పడ్డ తర్వాత తల్లికి కూడా దాదాపు 6 నెలలు కూడా ఇంకా తెలియదు. ఆ బిడ్డ ఇంకా ఆ గర్భంలో పడ్డ సంగతి కూడా తల్లికి తెలియకుండానే ఆయన చూసి, నియమింపబడిన దినాలు ఒక్కటి రా, ఇంకా పొట్ల దినములన్నీ. నిజంగా ఎంత గొప్ప దేవుడు నీకుంటే ఎందుకో పద్దాకి ఎడుతాను అంటావు. ఏ కర్మ, నా కర్మ అని. నా ప్రభు నన్ను చూశాడు, నన్ను ఆస్వాదిస్తాడు. కానీ ఒక్క పని నువ్వు చేయి, ప్రవర్తన దిద్దుకో. ప్రవర్తన విప్లవాత్మకంగా మారాలి. మామూలుగా సాదాసీదా కాదు, ఏదో ఆడు చూస్తే కాసేపు అట్టు నీళ్ళు చూస్తాడు ఆడు కాదు. విప్లవాత్మ మారేవంటే బ్రతికంత అలాగ ఉండాలి. ప్రైజ్ అలా. ఏమన్నా మానేసామంటే, తాగుడు మానేసాడు ఏమండి లేదా, తాగుడు మానేశాడు, సిగరెట్ మానేశాడు, ఇక మళ్ళీ జోలికి వెళ్ళవుతాయి. మళ్ళీ తాగితే ఇంక నీ బతికేకి అన్నాలుండా. బైబిల్లో రాయబడిన మాట, కుక్క
నేను అంటలేదండి, నన్ను అనుకునేలు నిజమైన మాటలు చెప్పను. పంది కడగబడిన పంది మళ్ళీ బురదలో దూరినట్టుగా అంటాడు. అట్లా ఉండొద్దు మనం. ఎట్లా ఉండదు తెలుసా? మారారంటే నిజంగా ఇజ్రాయేలీయులు ప్రైజ్ ది లార్డ్, మారామంటే బ్రతికంతా మార్చుకున్నారు, సరి చేసుకున్నారు, వాళ్ళ జీవితం వెప్పలు మాత్రం ఉంది. నిజంగా మారంటే వాళ్ళలాగా బ్రతకాలని మనం అనాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మార్పండి ప్రభు కోరుకునేది. ఏదో ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, మాకు పేదం తెలుసు అనుకోవద్దు. ప్రభు సన్నిధికి వచ్చామంటే ఆయన నన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నతనయేలును చూశాడు. ప్రభు అంటున్నాడు, ఇతడు నిజముగా నిజముగా. భక్తి చేసే వాళ్ళు 2 రకాలు ఉన్నారు. నిజమైన వాళ్ళు, డూప్లికేట్ ఉంది. మొన్న ఏదో షాప్కి వెళ్తే వైర్ కోసం మీకు ఒరిజినల్ కావాలా డూప్లికేట్ కావాలా అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు మాకు ఒరిజినలే కావాలా అంటున్నాడు. నేను అడిగే డూప్లికేట్ కూడా ఉంటుంది అన్న. ఏదైనా సరే 2 ఉంటాయి అన్నాడు. మీకు అర్థమవుతున్నాయా? మీరు 2 ఉంటారు. ఎలాగుందాం అనుకుంటున్నారు? అక్కడ అట్లా ఉంటామండి, ఇక్కడ ఇట్లా ఉండదు. ఎక్కడ చూసినా అలాగే ఉండాలి, ఏసులాగా. ప్రైజ్ ది లార్డ్. నేను వారి ప్రవర్తనను చూసి వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. వాళ్ళు స్వస్థత లేక బాధపడుతున్న ఏడుస్తున్న వారిని గమనించండి. చిన్న వచనాన్ని మీకు చూపిస్తాను నేను. అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం చదివితే నాకు ఇది ఎందుకో తెలియని ఆశ్చర్యమైన సంగతి అనిపించింది నా మనసులోకి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. సైన్యములకు అధిపతగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదండి. ఏదైతే ఆయన ఉద్దేశాల్లో నువ్వు ఉన్నావో, ఏదైతే నీ ప్రభు కోసం బ్రతుకుతని తీర్మానం చేసుకున్నావో, ఆయనను చూసి ఆయన ఉద్దేశాలన్నీ నీ ఎడల సఫలం చేస్తాడు. ప్రభువు నీ ఎడల తన కార్యములు సఫలము చేయునుగాక. ప్రభువు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలము చేయునుగాక. మన కోరిక సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలము చేయునుగాక. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన ఉద్దేశాల్లో ఉన్నాం మనం. ఏమైతే ఉద్దేశం ఉందో, కానీ మొట్టమొదటిగా ఆ ఉద్దేశాల్లో ఉండండి. మనుషుల ఉద్దేశాల్లోకి వెళ్ళబాకండి. ప్రభు ఉద్దేశాల్లో మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడండి. ఒక విషయం చెబుతాను మీకు, త్వరగానే అనుకున్న టైంలోనే ముగిస్తాను. ఒక రాజుగారికట 4 భార్యలు ఉన్నారట. రాజులకు 4 ఉంటారు. ఇప్పుడు మనోళ్ళు ఒక్కళ్ళే చేసుకోవాలి. బాయ్, రాజుగారికి 4 ఉన్నారనుకో, అక్కడ ఒక్కడా మా బ్రదర్ ఉన్నాడు, ఆడికి పెళ్ళైన కాడి నుంచి అట్ట అయిపోయాడురా అంటున్నాడు. అన్న ఏముంది, ఆడి పరిస్థితి అట్ట అయిపోయింది అంటున్నాడు. నవ్వుకుంటానికి వెళ్ళండి, పెళ్లి చేసుకోండి, కావాల్సిన శుభ్రంగా ఉండాలి. 4 రాజుగారికి 4 భార్యలు ఉన్నారు. అతనికి ప్రియమైన భార్య 4వ భార్య. ఈమె కోసం అనేక స్థలాలకు వెళ్ళి ఎన్ని రకాలైనటువంటి సౌందర్యానికి కావలసినట్టుదైనా ఆహార పదార్థాలైనా ఆమెను బాగా ప్రేమించేవాడు. ఎంతమందికి అన్యాయం చేసినా ఆమెకు మాత్రం అన్యాయం చేయకుండా ఆమెను బాగా పోషించేవాడు, చూసేవాడు. 3వ భార్య ఉంది. ఆమె అంటే కాస్తంత రాజకుమార్తె. ఆమెకి చాలా ఇష్టపడేవాడు, ఆమె అంటే కాస్త భయపడేవాడు కూడా. ఆమె ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు కానీ అందుకే ఆమె గురించి కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండేవాడు 3వ భార్య. ఇంకా 2వ భార్య ఉంది. కాస్త మంచి సలహాలు ఇస్తూ ఉండేది అడిగినప్పుడల్లా. కాస్త సిక్కుల్లో ఉంటే రాజు సలహాలు ఇచ్చి విడిపిస్తూ ఉండేది ఈమె. ఫస్ట్ భార్య ఉంది, చాలా విధేయురాలు. ఆమె గురించి ఎప్పుడు ఇతను పట్టించుకునేవాడు కాదు. ఆమె చాలా మంచిది, ఇతనంటే చాలా ప్రేమ, కానీ ఇతను ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. ఒక రోజున రాజుకి వ్యాధులు రోగాలు రాకుండా మానవుగా రోగగ్రస్తుడై మంచాన పడ్డాక రాజుకు ఒక ఆలోచన వచ్చింది. నా జీవితంలో 4 భార్యలు ఉన్నారు, నేను చచ్చిపోయిన తర్వాత ఎవరన్నా నాతో వస్తారా? ఒక్క దిక్కుమాలులాగా ఎందుకు పోవాలి నేను ఒక్కడగా? 4 భార్యను సంపాదించుకున్న లోకంలో అన్నీ బాగొట్టుకుని, కానీ ఎవరన్నా ఒక్కళ్ళని వస్తారో అడుగుదామని ప్రియమైన భార్య ఎవరమ్మా? 4వ భార్య. మీరు ఎక్కడ ఉంటున్నారో నాకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. 4వ భార్య
భార్యను పిలిచి అడిగాడు, అమ్మా నీకు చైనా నుంచి అన్ని తెచ్చి పెట్టేవాడిని, జపాన్లో నుంచి కావాల్సిన శ్రేష్టమని తెచ్చేవాడిని, ఇన్ని రకాలైనటువంటి పరిధుల్లో కూడా నిన్ను బాగా చూసుకున్నాను కదా, నేను చనిపోతే నాతో వస్తావా అని అడిగాడు. ఈమంటది, రాజా నువ్వు చూసినప్పుడల్లా తీసుకున్నాను, ఇచ్చినవన్నీ తెచ్చుకున్నావు, సో ఆనందించాను, కానీ చచ్చిపోతే నీతో రావటం కాదు, నువ్వు చచ్చిన వెంటనే నేను ఏమాత్రం కూడా నిన్ను పట్టించుకోను అంది ఈమె. మూడో భార్యను పిలిచి అన్నాడు, నువ్వన్నా సరే నాతో వస్తావా, నువ్వంటే ఎంతో ప్రేమ, నువ్వు చెప్పిందల్లా వినేవాడిని, నీకోసం చాలామందిని కూడా హత్య చేశాను నేను అంటే రాజకుమార్తెలే, నీకోసం చాలా పనులు చేశాను, దారుణాలు చేశాను, నాతో వస్తావా అని అడిగాడు. నీతో నేను పొరపాటు రాను, నువ్వు చచ్చిపోతే గనక వెంటనే మరొక్కళ్ళని చేసుకుంటాను అందంట. నీకేమైనా అర్థమవుతున్నాయా? అపార్థానికి పోవాకండి, ఎక్కడికో పోవాకండి, ఇక్కడ ఉండండి. ఇక లాస్ట్ లేకపోతే మూడో భార్య లేకపోతే రెండో భార్య, ఎంతమంది చెప్పానమ్మా? నాలుగో భార్య, మూడో భార్య. రెండో భార్య దగ్గరకు వచ్చాట, అమ్మా నువ్వు చాలా నాకు మంచి సలహాలు ఇచ్చాదని, చిక్కుల్లో ఉన్నప్పుడు నాకు ఎంత ఇడిపించేదానివి, మరి నాతో వస్తావని. రాజా నీ సమాధి వరకు వస్తా, తర్వాత నేను రాలేను అందట. రెండో భార్య సరే, ఫస్ట్ భార్య ఏం అడక్కోకుండానే అక్కడ నిన్ను ఒక స్వరం వినపడుతుందంట, రాజా నేను నీతోనే వస్తా, నేను ఎప్పుడు నీతోనే ఉంటా, నువ్వు చచ్చిపోయిన బ్రతికి నీ దాన్నే నేను నీతోనే వస్తాను అన్నాడట. అప్పుడు రాజు అన్నాడట, అమ్మా నాలుగో భార్య ఎంతో ప్రేమించాను రానందే, మూడో భార్య ఎంతగానో ప్రేమించి ఆమె కోసం ఎన్నో చేశాను, రెండో భార్య కోసం కూడా ఎంతగానో నాకన్నా ఆమెకన్నా మించింది లేదనుకున్నాను, కానీ నేనాడు పట్టించుకోవాలా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, నేనేనాడు పట్టించుకోవాలా, నేనేనాడు సుఖపెట్టిన దాన్ని వాడిని కాదు, కానీ నాకేమైనా అవకాశం ఉంటే నిన్ను ఇప్పటి నుంచి ఏమన్నా నాకు అవకాశం ఉంటే గనక నిన్ను పట్టించుకుంటాను అన్నాడట. గమనించిన నాలుగు భార్య తాత్పర్యం ఏంటంటే, నాలుగో భార్య చూసారా, మన శరీరం. గుర్తుపట్టాలి, మీరు ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా అందాల కోసం సౌందర్యం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో మీరు. మిమ్మల్ని అందాల పోటీలో పెడితే మీరే ఫస్ట్ వస్తారు. ఎందుకోసం తెలుసా? దానికోసం మీరు ఖర్చు పెట్టేదంతా దానికోసమే. ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఏమి రాసుకుంటే బాగుంటాం అని. ఇది ఏమాత్రం నీతో ఉండేది కాదండి. ఏదో ఒక రోజు చెప్పలేమ్మా, ఏదో ఒక రోజున నేను యవనస్తుడిగా చిన్నప్పుడు ఎంత అందంగా ఉండండి. ఒకరోజు గడిచిపోతున్నాయి కదా రోజులు, ఎట్టకే తయారైన చూసారా? మన అందం మనల్ని, నీ అందం నిన్ను విడిచిపెడదు, గుర్తుపెట్టుకో. నాలుగో భార్య విడిచిపెడుతుంది, విడిచిపెట్టద్దు కూడా అందం. మూడో భార్య ఆమె ధనం. వీడు చనిపోతే ఎవరు పాలవుద్దో తెలుసా మనకి? తెలియదు. డబ్బు ఏదో ఒక రోజున విడిచిపెడితే మరొక్కరు పాలైపోతుంది. దానికోసం ప్రయాస మనది, విడిచిపెట్టే దానికోసం. ఇంకా రెండో భార్య ఏంటో తెలుసా? బంధువులు, స్నేహితులు. నేను ఎవరినేమంటలేదు, అపార్థం చేసుకోబాకండి. ఎక్కడి దాకా వస్తుంటా అన్నారమ్మా? ఆ మంది నేను కాస్త సమాధి దాకా వస్తా, అంతకన్నా మించి రాలేదు అంది. అంతవరకే. ఎంత ప్రేమించినా, ఎంతమంది ఆదరించినా, ఎంత సలహాలు ఇచ్చినా, ఎంత గొప్పోళ్ళు అయినా ఎక్కడి దాకా వస్తారు? అంతవరకే. ఇక నాలుగో లాస్ట్ భార్య, ఫస్ట్ భార్య నీ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ. అర్థమవుతుందా మీకు? కానీ ఏనాడు దాన్ని పట్టించుకున్నారు కదా మీరు. దాని గురించి అసలు ఉందన్న సంగతి కూడా తెలియదు చాలామందికి. ఆత్మ ఎక్కడ ఉంటుంది? అది మన పెద్ద ఆయన వచ్చాడు, 75 సంవత్సరాలు ఉంటాయి. నేను అన్నా, పెద్ద అయినా ఇంత వయసు వచ్చింది, రక్షణ పొందంటే, అండే 74 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 75 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా నాకు రక్షణ ఏంటి అంటున్నాడు. అయ్యా నీలో విలువైన ఆత్మ ఉంది, రక్షణ పొందాడు, ధన్యుడు అవుతావు, దాన్ని పట్టించుకొని లోకం పరిగెడుతున్నావు అంటే అంటాడు. ఇక దాని గురించి నాకు అనవసరం. మనం ఏనాడు పట్టించుకున్నారు ఆ ఆత్మని, కానీ ఎప్పుడు నీ కోసం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నీలో పెట్టాడుగా. ఈ లోకాన్ని విడిస్తే ఆ నీలో ఉన్న ఆత్మ ఆ నిత్య నరకాన్ని వెళ్ళాల్సి వస్తుంది.
గమనించి దయచేసి, రాజుకైతే కాలం అంతా అయిపోయిందా తెలిసింది తన భార్యల పరిస్థితి. మీకు అర్థమవుతుంది నీ భార్యలు ఏంటో. కాకాలు అటర్ని ఇటర్ని ఓపండి అమ్మా, ఓపండి. నాకు బాగానే కనపడుతున్నారు, దేవునికి స్తోత్రం. మీరు ఎట చూస్తారు నాకు భయం వేస్తుంది. కాస్త నవ్వుతాను, కాస్త ప్రేమగాను అటు ఇటు మార్చండి. ఆ 4వ భార్య లేకపోతే ఫస్ట్ భార్య ఆమె అంటది, నీతోనే ఉంటానయ్యా. ఆ ఆత్మ ఎప్పుడు నీతోనే ఉంది. నువ్వు ఒకవేళ ఈ లోకంలో అన్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ నీలో ఉన్న ఆత్మ ఒక రోజున దేవుని యొద్దకు వెళ్ళాలి. అందుకే దయచేయబడిన ఆత్మ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం అందాన్ని నమ్ముకుని మోసపోవద్దు. ఇదేదో ఒక రోజున ఇదేదో ఒక రోజున మిమ్మల్ని వదిలిపెట్టద్దే. ఇదేం మీకు శాశ్వతమైంది కాదు, గుర్తుపెట్టుకోండి. అబ్బో అద్దంలో చూసుకుని మనోళ్ళు అద్దంలో చూసుకోవడం అది వరకు స్త్రీలు చూసుకునేవాడట. ఇక ఇప్పుడు మనోళ్ళు అందరూ యవనస్తులు అద్దం అరిగిపోతుంది. ఏహో రుద్ది 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 అసలు ఏం రుద్దుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. గమనించడం వదిలిపెట్టేదే. అది ఇక్కడ ఉండేది కాదు, నీతో వచ్చేది కాదు. కానీ నీలో ఉన్న ఆత్మ చాలా విలువైంది. ఆ విలువైన ఆత్మ కోసం నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు, ఏం పట్టించుకుని బ్రతుకుతున్నావు మనం చూడండి. ఆ ఆత్మ కోసం నిజంగా నువ్వు పట్టించుకుంటే గనక నిన్ను విప్పలవాత్మ ప్రభు ఆశీర్వదిస్తాడు. నువ్వు క్షేమాన్ని చూస్తావు. ఈ లోకంలోనే కాదు, నీ నిత్య జీవం కూడా చూస్తావు. లేదు బాగా అందం ఉంది, డబ్బు ఉంది, మనోళ్ళు చుట్టాలు నిండా ఉన్నారు. చుట్టాలు ఎప్పుడు దాకా ఉంటారో మీకు తెలుసా? చెప్పండి తెలిసిన వాళ్ళు. దాతకట్ట అందరూ స్నేహితులేనంట, బైబిల్ రాయబడిన మాటలు. దాతకి దరిద్రుడికి వండోళ్ళంతా పోతారంటే ఆడికి పోయారో తెలియదు పాపం. ఈ మధ్య వాళ్ళు ఫోన్లు ఎత్తట్లా. ఆడు అడిగితే డబ్బులు వేస్తా, ఆడగాలి ఇస్తాడు, ఇవ్వాలేమోనండి. గమనించండి, ఆ ధనం విడిచిపెట్టేదే, ఈ బంధువర్గం విడిచిపెట్టేదే, అందం కానీ యేసుతో ఉంటే యేసుని అన్న విడిచిపెట్టి ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక నిజమైన ఇజ్రాయేలుగా నేను ఉంటాను ప్రభు అన్న వాళ్ళు నిలబడండి, అందరు నిలబడండి. ప్రభువా, నిజంగా ఈ లోకంలో నన్ను చూసిన వాడవు, నీవు నన్ను చూస్తున్నావు నాయన. నిజంగా దావీదంత మహాభక్తుడు అంటున్నాడు, నేను కూర్చుండట చూశావు, నేను నుంచుండట చూశావు, నేను పండుకుంట చూశావు, తలంపు పుట్టక మునిపే చూశాడు నీ దేవుడు. నేను వారి ప్రవర్తన చూచితని అంటున్నాడు. ఎవరు అటు ఇటు తిరగవద్దు దయచేసి. ఒక్క 10 నిమిషాల్లో ముగించబడద్దు. నన్ను చూశావయ్యా, నిజంగా వారి ప్రవర్తన చూచితిని, వారిని నేను స్వస్థపరుస్తాను. స్వస్థపరచబడాలి అంటే నీ ప్రవర్తన మారాలి. ఆ దుఃఖం ఏడుపు తొలగిపోవాలంటే నీ ప్రవర్తన మారాలి. మారకుండా రాదు స్వస్థత. మార్పు లేకుండా బ్రతుకు ఆశీర్వాదం లేదు. నువ్వు అనుకోబాకు ఎవరో చూస్తున్నారు అని. నీ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చూస్తున్నాడు. మనుషుల్ని మాయ చేస్తున్నాను, వాళ్ళ బాగా మోసం చేశాను అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. గుర్తించు. యేసు అందరి హృదయాలు ఎరిగినవాడు. యేసు అందరి హృదయాలు చూస్తున్నవాడు. ఆయన చూస్తుంటే ఎలాగుందాం? ఇలాగే వెళ్ళిపోతావా? ఇలాగే వెళ్ళిపోయి జీవితకాలం అంతా పాడు చేసుకుంటావా? ఆయన నిన్ను చూస్తున్నాడమ్మా, నీ బాధను చూస్తున్నాడు. నిన్ను చూసేవాడు ఆయన. మనుషులు చూడవచ్చు, చూడకపోవచ్చు. నీ ఏడుపుని మనుషులు చూసి కూడా లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ నీ దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు, నిన్నెప్పుడు మర్చిపోడమ్మా. నీ దేవుడు నీ పక్కనే ఉండి నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. తగిన కాలం వస్తుంది, భయపడబాకు. ప్రతిదానికి ఒక కాలం ఉంది. ఆ కాలంలో నువ్వు మేలైన ఆశీర్వాదం పొందబోతున్నావు. జీవంతో నింపబడిన కృప నువ్వు చూడబోతున్నావు. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. చెప్పండి, నోరు తెరవండి. నేను నా ప్రవర్తన మార్చుకుంటానయ్యా. అయ్యా, నా ప్రవర్తన మార్చుకుంటాను. ఇప్పటి వరకు మనుషులు చూస్తున్నారు అనుకున్నాను, కానీ నీ కనుదృష్టి నన్ను చూస్తున్నా అనుకోలేకపోయానయ్యా. నా ప్రవర్తన సరి చేసుకుని నీకోసం బ్రతుకుతాను యేసయ్యా.
ఇప్పటి వరకు మనుషుల కోసం నా వైఖరి మార్చుకున్నాను, నా వేషధారణ మార్చాను మనుషుల కోసం, ఎవరినో మభ్య పెట్టాలని ప్రయాస పడుతున్నాను. కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తూనే గ్రహించలేకపోయాను. యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను చూస్తున్నవాడా అని చెప్పి అందరూ కళ్ళు మూసుకు ప్రార్థించాలి. ఎవరు అటు ఇటు తిరగవద్దు, ప్రార్థన చేసుకోవాలి. నన్ను చూస్తున్నాడని గ్రహిస్తే నిజంగా కన్నీటితో ప్రార్థన చేయి. నిజంగా నిన్ను చూస్తున్నాడు, నువ్వు చేసే పనులు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళే స్థలంలో నిలుచున్నాడు ఆయన. ఎవరు చూస్తున్నారు, ఎవరినో మోసం చేస్తున్నారు. తెలివిగా మోసం చేయనుకోవద్దు. తల్లిదండ్రులను మోసం చేయవచ్చు, భర్తను మోసం చేయవచ్చు, భార్యను మోసం చేయవచ్చు. యవనస్తుడా, ఎవరిని మోసం చేస్తున్నావో గాని నీ దేవుడిని ఎప్పుడు మోసం చేయలేవు. ఈరోజు నీ యవనస్తులు మంచాన్ని పడి ఏడుస్తున్నారు, గుండెల బాదుకుని ఏడుస్తున్నారు. ఒక రోజున చెప్పిన మాట వెళ్ళ ఈరోజు ఏడుస్తున్నారు. అయ్యో, నేను ఒక రోజు నా బోధకుల మాట వినలేదని. శరీరం కుళ్ళిపోయిన తర్వాత, మాంసం అంతా పాడైపోయిన తర్వాత, బ్రతుకు నాశనం అయిపోయినాక ఏడ్చిన ప్రయోజనం ఎందుకో మరొక అవకాశం. ఈ రాత్రి పిలుస్తున్నాడు. నీ ప్రవర్తన చూసినవాడు, నీ హృదయాన్ని చూసినవాడు, మనస్తా ఎరిగినవాడు నిన్ను చూస్తా ఉన్నాడు. ఆయన కళ్ళకి మరుగైంది లేదు కదా. చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. చేయాలి, నోరు తెరవాలి. నోరు తెద్దాం అందరూ. పక్కన వాళ్ళు చూస్తున్నా వీళ్ళు చూస్తున్నారు కదా, నా ప్రభు నన్ను చూస్తున్నాడు.